హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆడపు రాజు వ్లాగ్స్. ఈ వీడియోలో ఏంటంటే నేను మా తమ్ముడు మా నాన్న ముగ్గురం కలిసి జమ్మికుంట పోతున్నాం. జమ్మికుంటకి ఎందుకంటే మనకు ఇల్లు కట్టుకున్న సంగతి మీ అందరికీ తెలుసు కదా. సో దానికి సిమెంట్ బత్తాలు, ఐరన్, ఇంకా తదితర సామాన్లు కావాలి కాబట్టి దాని కొరకు అంటే సామాన్ల కోసం జమ్మికుంటకి అయితే పోవడం జరుగుతుంది. జమ్మికుంటలో అభిరామ్ రెస్టారెంట్ అండ్ బార్ ఎదురుగా ఉన్నటువంటి దుర్గా భవానీ ఐరన్ హార్డ్వేర్ ఏదైతే ఉందో ఇది మనకు తెలిసిన అన్న అన్నమాట. మన ఫ్రెండ్ సాయి గారు ఉన్నాడు కదా, మన బండి సాయి మీ అందరికీ తెలుసు. సో ఆ సాయి గారి వల్ల అన్న పరిచయం మనకి. సో ఆ తెలిసిన షాప్కి అయితే సిమెంట్ బత్తాలకి, ఐరన్కి, మరి ఇంకా పారలు, డబ్బాలు అన్నీ ఏవైతే సామాన్లు కావనో వగైరా వగైరా అన్నిటి కోసం పోవడం జరిగింది. ఇక ట్రాక్టర్ అయితే మా భాస్కర్ తాత పట్టుకొని పోయినాం. సో అన్న పేరు వచ్చేసి సురేష్ అన్న. సో మనకు రీజనబుల్ రేట్కే మనకైతే సిమెంట్ బత్తాలు, ఐరన్ ఇవ్వడం జరిగింది. ఆడ సిమెంట్ బత్తాలకు ఒక రిసిప్ట్ ఇస్తారు, ఐరన్కు ఒక రిసిప్ట్ ఇస్తారు, 2 రిసిప్ట్లు ఇస్తారు. అలా సిమెంట్ బత్తాల రిసిప్ట్ పట్టుకొని ఇక్కడ పక్కనే మన షాప్ పక్కనే మళ్ళీ ఆపోజిట్ రోడ్డుకు దుర్గా భవానీ ఐరన్ హార్డ్వేర్ అని చెప్పి రాసి ఉంటుంది. ఆ గోదాం కాడికి మన వెహికల్ అయితే పట్టుకొని వచ్చిండు మా నాన్న. ఇక ట్రాక్టర్ రివర్స్ చేసి ఆ లారీ అయితే అప్పుడే లోడ్ వచ్చిందనమాట. లోడ్ రావడం వల్ల మనకు ప్లస్ పాయింట్ ఏమైందనంటే ఆ బత్తాలు తీసి లోపటేసి మళ్ళీ లోపలికి వెళ్ళి డబ్బాలు వేసుకోవడం తప్పే బదులు డైరెక్ట్ లారీలోంచే మన ట్రాక్టర్కి లోడ్ అయితే వేస్తున్నారు అమాలీలు. మనమైతే ప్రజెంట్ పిల్లర్లు పోయడానికి మన మేస్త్రి అనిల్ అన్న 60 బత్తాలు తెచ్చుకుంటే సరిపోతుంది అన్నాడు. సో 60 బ్యాగ్స్ కావాలని చెప్పిన అన్నకి 60 బ్యాగులు అయితే రాసిండు. సో షాప్ పేరు వచ్చేసి దుర్గా భవానీ. సెల్ నెంబర్ ఇక్కడ ఉంది. ఎవరికైనా సిమెంట్ కావాలన్నా, ఐరన్ కావాలన్నా మనోని షాప్కి రండి, రీజనబుల్ రేట్కే ఇస్తాడు. ఇక మనోళ్ళు అమాలీలు నెట్టుకు 12 బత్తాలు వేసిళ్ళు, 5 నెట్లు వేసిళ్ళు. 60 బత్తాలు అయితే అయిపోయినాయి. ఇక్కడ బత్తాలు వేసుకుంటూ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు వాసాలు కావాలి. సలాకలు నిల్చోబెడతారు కదా పిల్లర్లు, వాటికి ఆపడానికి వాసాలు కావాలి. సో వాసాల కోసం మళ్ళీ లోపలికి వచ్చినాం. ఎందుకంటే సలాక అంటే ఐరన్ వేసుకున్న తర్వాత సిటీలో తిరగడం అంత ఈజీగా ఉండదు, అంత ఇబ్బంది అవుద్ది. సలాకలు వెనక పక్కల కన్నా గుచ్చుకుంటాయి కాబట్టి ముందుగాల కట్టెల కోసం అయితే లోపలికి రావడం జరిగింది. బస్టాండ్ వెనకాల ఉంటుంది అన్నమాట. ఈ అన్నీ కూడా బస్టాండ్ వెనకాల రైల్వే స్టేషన్ పక్కనే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డుకి అన్ని వాసాల షాపులు అన్నీ ఉంటాయి. నిచ్చెన్లు, కట్టెలు, అన్ని తడకలు అన్నీ ఇక్కడే దొరుకుతాయి. సో మేమైతే టోటల్గా అయితే లోడ్ అయితే తీసుకున్నాము. మనకు 12 వాసాలు అయితే తీసుకున్నాం. నేను డిగ్రీ చేసేటప్పుడు ఈ సందుపొంట ఎప్పటికీ అటు ఇటు తిరుక్కుంటుండేది. అంటే ఈ వాసాలు, ఈ కట్టెలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికి పోయేది. కానీ అంటే మనకి అవసరం ఎప్పుడు వల్లే ఫస్ట్ టైం అవసరం పడ్డది ఈ సందులో, ఈ కట్టెలతోని, ఈ వాసాలతోని. సో మన ఇల్లు కడతాం కాబట్టి మనం పంజని ఫీట్లో ఈ వాసాలు తీసుకున్నాం. ఈ షాప్లోనే తీసుకున్నాం. ఇక వాసాలు మనమే వేసుకున్నాం ట్రాక్టర్లో. వేసుకున్న తర్వాత ఆకలి అవుతుందని చెప్పి మేము డిగ్రీ చేసేటప్పుడు ఇక్కడే తినేది. మొత్తం మా గ్యాంగ్ అంతా బజ్జీల బండి ఇక్కడే తినేది. బ్రిడ్జి కింద ఉంటుంది మిడిల్లో. సో మేమిద్దరము చెరో ప్లేట్ తిని నాన్నకు ఒక పార్సల్ పట్టుకొని పోయినాము. ఆ నాన్న ట్రాక్టర్ వేసుకొని ముందట పోతాడు, మేము వెనక బండి మీద పోతాం. సిమెంట్ బత్తాలను, కట్టెలు వేసుకున్నాము. వేసుకున్న తర్వాత మళ్ళీ ఐరన్ కాడికి పోవాలి కాబట్టి ఐరన్ కాడికి పోతాం. ఇక ఐరన్ కూడా అదే రోడ్డుకు ఉంటుంది అన్నమాట. ఇదే హైవేకి అటు సైడ్ వన్ సైడే సిమెంట్ ఎటు సైడ్ ఉందో అటు సైడే ఐరన్ ఉంటుంది. కొంచెం ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ అన్నమాట. ఐరన్ కాడికి అయితే వచ్చేసినాం. మనం రాగానే ఆ లిస్ట్ ఇచ్చేసినాం. ఆ లిస్టు ప్రకారం అంటే మనకు రాసిచ్చినటువంటి రిసిప్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టు ప్రకారం ఐరన్ అయితే మన ట్రాక్టర్ డబ్బాలో వేస్తున్నారు. ఇక ఐరన్ అయితే మన అనిల్ అన్న మేస్త్రి అన్న చెప్పినట్టుగానే 16mm, 12mm, 8mm రాడ్లు చెప్పిండు. అవి అయితే తీసుకున్నాము, లోడ్ వేపిస్తున్నాం. సో ఐరన్ అయితే చాలా బరువు ఉంటుంది కాబట్టి అంతమంది పడుతున్నారు చూడండి. నిజంగా అసలు వీళ్ళు చాలా గ్రేట్ అండి. ఓ దిక్కు ఎండ కొడుతుంది పొట్టు. ఆ ఐరన్ వేడిగా ఉన్నది, అయినప్పటికీ వాళ్ళు అట్టి చేతులతోనే అంత వెయిట్ మోస్తూ ఆ కాలుతున్నప్పటికి కూడా టక్క డబ్బాలు వేస్తున్నారు. ఇగో ఈ రింగులు ఎవరికైనా ఆర్డర్ ఇస్తే వాళ్ళకి వేసిస్తారనమాట. వీళ్ళు ఎవరైనా కావాలంటే ఆర్డర్ ఇవ్వండి, ఆ నెంబర్ ఉంది కదా, నెంబర్కి కాల్ చేసి ఇవ్వండి. సో వెనకాల ఇక మా నాన్న మా తమ్ముడు ఈ సంచి ఎందుకు కడుతున్నారంటే వెనకాల వచ్చే వాళ్ళకి సలాకలు చక్కగా ఉంటాయి కాబట్టి ఆ వ్యూ అనేది సరిగ్గా కనబడదు. సో ఇక్కడ ఈ పరద కట్టడం వల్ల ఏంటంటే ఏదైనా గుర్తు కట్టాలి, ఏదైనా సరే రెడ్ కానీ ఎల్లో కలర్ కానీ ఏదోటి కడితే ఏంటంటే వెనక వచ్చే వాళ్ళకి కనబడతాయి. సో అంతా కట్టిన తర్వాత మొత్తం తాళ్ళు కూడా వేసి గట్టిగా కట్టినాము. సలాక ఎటు జరగదు కానీ ఎందుకైనా మంచిది సేఫ్టీ కోసం అని చెప్పి తాళ్ళు తెచ్చుకున్నాము. తాళ్ళు తెచ్చుకొని ఆ తాళ్ళతోని గట్టిగా కట్టినామన్నమాట. ఇక కట్టిన తర్వాత రోడ్డు మీద అటు ఇటు చూస్తున్నాం. మన ట్రాక్టర్ వెనకగా వస్తుంది కాబట్టి వెహికల్స్ అన్నీ ఆపుతున్నా. సో మళ్ళీ షాప్ దగ్గరికి వచ్చినాం. ఎందుకంటే మన డబ్బాలు, పారలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడే ఉన్నాయి. సో సిమెంట్ బత్తాలు, ఐరన్, వాసాలు, ఆ కట్టెలు వేసుకొచ్చుకున్న తర్వాత ఈ డబ్బాలు, పారలు అన్నీ కూడా మన డబ్బాలో వేసుకుంటున్నాము, ట్రాక్టర్ డబ్బాలో వేసుకుంటున్నాం. ఇక ఇదైతే లాస్ట్ వర్క్ అండి. ఇక చిల్లర సామాన్ అంతా ట్రాక్టర్ డబ్బాలు వేసుకున్నాక ఇంటి మొక్కాన్నే. ఇక ట్రాక్టర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక మా తమ్ముడు కూడా బాయ్ చెప్తున్నాడు. ఇక మొత్తానికైతే ట్రాక్టర్ ఇంటికి బయలుదేరింది. ఇక నేను కూడా ఈ పద్మశాల
పద్మశాలి సంఘం ఉంటుంది మాది. ఆ పద్మశాలి సంఘానికి పోయి నవారు పెట్టెలు ఉంటే 2 నవారు పెట్టెలు తీసుకున్నా, 2 మంచాలకు అయ్యేటట్టు. ఎందుకంటే నాన్న మాకు 2 మంచాలు చేయించిండు. సో ఇక ట్రాక్టర్ బయలుదేరింది. నేను బండి మీద వచ్చిన వాస్తవానికి. వచ్చేటప్పుడు మీరు నన్ను చూడలేదు. నేను బండి మీద వచ్చిన అనమాట. తమ్ముడు ట్రాక్టర్ మీద వచ్చిండు, తమ్ముడును నాన్న. ఇక జమ్మికుంటకి వచ్చినటువంటి పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక సిమెంట్ బత్తాలు, రాడ్డు, వాసాలు, చిల్లర సామాన్ అంతా కూడా వేసుకొని ఇక ఇంటి మొక్కన బయలుదేరిళ్ళు. ఇక తమ్ముడును నాన్న ట్రాక్టర్లో వచ్చిళ్ళు, నేను బండి మీద ఇంటికి వచ్చేసిన. ఇక ఇంటికి వచ్చిన తర్వాత అన్లోడ్ చేయాలి కాబట్టి ఇక ఇంటికి అత్తుడితోనే మా చిన్నమ్మ కొడుకులు ఇద్దరు, బానుగాడు మీదకి ఎక్కిండు. ఆ చిన్న సామాన్ ఉంటే మా అమ్మకు కిందికి అందించిండు. ఇక నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి ఈ ఐరన్ ఏదైతే ఉందో ఈ రాడ్డు మొత్తం కట్టిన తాళ్ళన్నీ ఇప్పేసినాము. ఇప్పిన తర్వాత మళ్ళీ కింద వేయాలి కాబట్టి ఇక ఇద్దరం అక్కడ గంతమంది వేసిలు. కానీ అంటే హైట్ లేవడానికి చాలామంది కావాల్సి వస్తుంది. ఇక డౌన్ కాబట్టి అంటే డబ్బలకెళ్ళి కిందేసుడు కాబట్టి మా తమ్ముడు నేను ఇద్దరమే తిప్పలు పడుకుంటూ మెల్లగా ఎట్టినాం. అట్లా కింద అయితే వారేసినాం రాడ్ అయితే. ఇక కింద వారేసేటప్పుడు ఎడబడితే ఆగమాగం పడ్డది కాబట్టి దాన్ని మళ్ళీ కిందికి దిగి మొత్తం సెట్ చేసినాం. అంటే ఒక 1 సైడ్గా ఉండేటట్టు, దేనికి డిస్టర్బెన్స్ లేకుండా, బాటకు లేకుండా 1 సైడ్ అయితే సెట్ చేసినాం. ఇక సెట్ చేసిన తర్వాత మళ్ళీ ట్రాక్టర్ వెనక రప్పించినాము. ఎందుకంటే అలా సిమెంట్ బత్తాలు ఉన్నాయి, అలా ఉన్న వాసాలు అయితే అక్కడ ఇంజన్ ముందర కనబడుతుంది కదా, అక్కడ వేసేసినాం 1 సైడ్. ఇక సిమెంట్ బత్తాలు దింపాలి కాబట్టి ఇక ట్రాక్టర్ వెనకకి వచ్చింది. అవన్నీ సిమెంట్ బత్తాలు కూడా తీసుకెళ్ళి బాత్రూంలో వేస్తున్నాం మేము, ఎందుకంటే వాన పడ్డ కూడా తడవకుండా. ఇక ఈ బత్తాలు దింపడానికి యుద్ధానికి అయితే సిద్ధమైనాం. ఇక తటసాంచూరు 2 తెచ్చుకున్నాం మా తమ్ముడు నేను. ఇక అమాలీలాగానే సేమ్ రెడీ అయినాం. ఇక మా చిన్న తమ్ముడు అంటే చిన్నమ్మోళ్ళ కొడుకు సుజన్ గాడు మాకు బత్తాలు ఎత్తుతాండు. ఇక నేను మా తమ్ముడు బాత్రూంలోకి మోస్తానం అన్నమాట. ఇక నేను మా తమ్ముడు మోస్తుంటే మా ఊళ్ళో హరీష్ అనేటు ఉన్నాడు, వాడు కూడా వచ్చి ఒక 4 బత్తాలు పట్టిండు. ఇక మా నాన్న కూడా మాకు 4-5 బత్తాలు పట్టి ఆసరైండు. నెక్స్ట్ అవన్నీ కూడా తీసుకెళ్ళి బాత్రూంలో వేసినాం. కానీ ఆ సిమెంట్కు స్మెల్కు మొత్తం దగ్గులేసుడు, తుమ్ములచ్చుడు అంత ఆగమాగమైంది. సో వాళ్ళు ఎట్లేస్తున్నారో తెలియదు కానీ నిజంగా చాలా గ్రేట్ అండి వాళ్ళు. వాళ్ళకు సిమెంట్ వర్క్ చేసే వాళ్ళకి మొక్కాలే. సిమెంట్ ఎవరికి పడదు. ఆఖరికి అయితే లాస్ట్ బత్త ఒకటి మిగిలింది, దాన్ని అయితే తీసుకెళ్ళి ఆ బాత్రూంలో వేయడం జరిగింది. ఫైనల్గా మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి మనం చేసినటువంటి వర్క్ ఇది ఈరోజు. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మన హార్డ్ వర్క్ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, మీకు నచ్చిన కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.